శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఈ 3 పేర్లతో ఉన్న ఈ 3 రాశుల వారు మీకు అతిపెద్ద శత్రువులు. ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట. ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ 3 రాశుల వారు 3 పేర్లతో ఉన్న వారితో మీకు అస్సలు మాట అనేదే కలవదు. వారితో మీకు ఏదైనా బంధం ఉన్నా ఆ బంధంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ ప్రమాదంలో పడిపోతారు. అసలు వారు ఎవరో, ఏ 3 రాశుల వారు, ఏ 3 పేర్లతో ఉన్న వారితో మీకు ఇబ్బందులు ఎదురవుతాయో, మీ జీవితం ఎలా ఉంటుందో వారితో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీన రాశి వారి జాతకులు జన్మతః మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మీకు ఒక సెపరేటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వీటితో కొన్ని రాశుల వారికి అస్సలు మ్యాచ్ అనేది కుదరదు. మిస్ మ్యాచ్ అయిపోతుంది. మిస్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా జీవితం ఫైర్ అయిపోతుంది తప్పితే పీస్ అనేది అస్సలు ఉండదు. అందుకే మన పెద్దలు కూడాను పెళ్లి అనుకున్నప్పుడు వెంటనే జాతకాలు చూస్తూ ఉంటారు. జాతకాలు కలవకపోతే ఎన్ని చేసినా వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఒడిదుడుకులు వస్తాయి. ఖచ్చితంగా అందుకే ఇలా చేస్తారు మన పెద్దలు. అయితే మీరు వివాహం చేసుకుంటున్నా, లేకపోతే గనక ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి భాగస్వామ్యంతో వ్యాపారం మొదలు పెడుతున్నా, ఏదైనా ఇరువురు కలిసి ఏదైనా పని చేస్తున్నా కూడాను మీరు పట్టించుకోవాల్సిందే. ఎందుకు అన్నట్లయితే గనక మీకు వారికి మధ్య సాపత్యం అస్సలు కుదరదు. అంతేకాకుండా వారు మీకు శత్రువులైపోతారు. మీరు చేసే ప్రతి పని అడ్డంకిగా మారిపోతుంది. జీవితంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. అయితే ఆ 3 రాశుల వారు ఎవరు అన్నట్లయితే గనక మిథున రాశి, కర్కాటక రాశి, అదే విధముగా మేష రాశి. ఈ 3 రాశుల వారితో మీన రాశి వారి జాతకులకు పొంతన అస్సలు కుదరదు. ఈ 3 రాశుల వారితో మీన రాశి వారి జాతకులకు అస్సలు పొంతన కుదరదు. ఎందుకంటే ఈ 3 రాశులకు అధిపతులతో మీకు సరికాదు లావాదేవీలు కూడాను ఇబ్బంది పెట్టేస్తాయి. వారితో జీవితం చాలా వరకు కూడా బాధాకరమైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టం చవి చూడాల్సి వస్తుంది. ఇక 3 పేర్ల విషయానికి వస్తే గనక KPKH ఈ యొక్క పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి వారితో కూడాను జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ లోకి రాబోతున్న వారు కావచ్చు, లేకపోతే గనక స్నేహితులు కావచ్చు, నూతన పరిచయస్తులు కావచ్చు, వీరి విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మీ జీవితంలో ఇటువంటి వారు ఉన్నట్లయితే గనక వారితో జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో జాగ్రత్త, చేతల విషయంలో జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీన రాశి వారి జాతకులకు ఎవరు పెద్ద శత్రువులు, ఏ పేర్లు కలిగిన వారో, ఏ రాశులు కలిగిన వారు, వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.